నాకు తెలుసు నువ్వు మళ్ళీ స్కిప్ చేస్తావని, ఎందుకంటే నీకు భయం నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి. అండ్ ద ట్రూత్ ఈజ్, ఏ విలన్ నీ జీవితాన్ని నాశనం చేయలేదు, ఏ ఎనిమి నిన్ను ఆపలేదు, నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అండ్ అది నీకు కూడా తెలుసు. కానీ నీకు మారాలని లేదు. నీకు నిజంగా మారాలని ఉంటే ఈ వీడియోలో నీ లైఫ్ని ఎలా రీసెట్ చేయాలో నేను చెప్తా. వీడియో ఎండ్ దాకా చూడు. ద ప్రాబ్లం: ప్రోక్రాస్టినేషన్, నో యాక్షన్స్, లేజినెస్, ఇండిసిప్లిన్, నో సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ ప్రాబ్లమ్స్కి నిన్ను బ్లేమ్ చేస్తానని, కానీ కాదు. ఎందుకంటే కొన్ని వందల మంది సైంటిస్టులు, కొన్ని వందల మంది సైకలాజిస్టులు ఎవ్రీ మినిట్ ట్రై చేస్తున్నారు నీ బ్రెయిన్ని హైజాక్ చేయడానికి. ఒక కంటెంట్ని నీకు ఎలా చూపిస్తే నీకు నచ్చుతుంది, వాళ్ళు నీ బ్రెయిన్ని స్టడీ చేస్తున్నారు. నువ్వు చూసే ప్రతి కంటెంట్ ఈజ్ నాట్ ర్యాండమ్, ప్రతి దానికి పర్పస్ ఉంది. నువ్వు ఒక వీడియో చూస్తావు న్యూ ఫోన్స్ గురించి యూట్యూబ్లో, అండ్ ప్రతి చోట అదే కనిపించడం స్టార్ట్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈవెన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెల్త్. ద ట్రాప్ నీ లైఫ్ని రియల్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఏంటో తెలుసా? అది నీ కంఫర్ట్. హైగా అనిపిస్తుంది కదా, అన్లిమిటెడ్ స్క్రోలింగ్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ డిస్ట్రాక్షన్, సేమ్ మార్నింగ్స్, సేమ్ నైట్స్, సేమ్ డ్రీమ్స్, సేమ్ జీరో యాక్షన్. టైం వెళ్తుంది కానీ నువ్వు అక్కడే నించొని ఉన్నావు. ద మిర్రర్. ఇమాజిన్ చెయ్యి, 1 year ఫ్యూచర్లో నీ ఫ్యూచర్ సెల్ఫ్ నిన్ను కలిస్తే, సేమ్ రూమ్, సేమ్ ఫోన్, సేమ్ రిగ్రెట్స్. వాడు ఒక్కటే మాట అంటాడు, అప్పుడే ఎందుకు స్టార్ట్ చేయలేదురా? రీసెట్. రీసెట్ అంటే మోటివేషన్ కాదు. రీసెట్ అంటే నీ ఓల్డ్ వర్జన్ని డిస్ట్రాయ్ చేయడం, లేట్ నైట్ స్క్రోలింగ్ని కట్ చేయడం, ఫేక్ కంఫర్ట్ని కట్ చేయడం, ఎక్స్క్యూజెస్ని డిలీట్ చేయడం. పెయిన్, లోన్లీనెస్, డౌట్ ప్రతి ఒక్కటి వస్తుంది, కానీ అదే నీ టర్నింగ్ పాయింట్. స్టార్ట్ సింపుల్. ఒక్క ప్రామిస్, ఒక్క ఫోకస్డ్ హార్, ఒక్క డిసిప్లిన్డ్ హ్యాబిట్. చిన్న పనులే పెద్ద ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. క్లైమాక్స్: ఈ వీడియో అయిపోయాక ఏ మ్యాజిక్ జరగదు. మోటివేషన్ డిసపియర్ అయిపోతుంది, మ్యూజిక్ ఆగిపోతుంది, కానీ ఒక్క డెసిజన్ మాత్రం మిగిలిపోతుంది. రిపీట్ అవుతావా లేదా రీసెట్ అవుతావా?